సో బిగ్ బాస్ ప్రోమో వచ్చింది కదా, సో మీకు ఎలా అనిపించిందండి? చాలా కసిగా ఉంది, చాలా కసిగా ఉంది. సో దాంట్లో నన్ను తీసుకోలేరు. కసిగా అంటే మనకి తెలుసు కదా, చిన్న చిన్న డ్రెస్లు, నైట్ లో రొమాన్స్లు అన్ని తెలుసు కదా. సో అట్లనే కసిగా ఉంది. సో నన్ను తీసుకోవచ్చు కదా. అయ్యో వాట్ ఈస్ దిస్. నాగార్జున గారు రోజు రోజుకి ఇంకా హ్యాండ్సమ్ బాయ్ అయిపోతున్నారు. వాళ్ళిద్దరు అబ్బాయిలకైనా ఈయన చాలా హ్యాండ్సమ్ అనిపిస్తున్నాడు. అండ్ అమ్మాయిలు ఇట్లా పట్టుకోవడం, ఇట్లా తిప్పడం, ఇట్లా పడేయడం, ముద్దులు పెట్టడం, మీరెవ్వరు కూడా పనికిరారు ఆయన ముందు. అంటే ఏజ్ ఉన్న అబ్బాయిలు కూడా పనికిరారు. రోజు రోజుకి ఆయన ఏజ్ తగ్గిపోతుంది. సో మీకు ఎలా అనిపించింది మరి బిగ్ బాస్ ప్రోమో వచ్చినప్పుడు చూసినప్పుడు? అంటే అలా బిగ్ బాస్ లోకి వెళ్ళి ఒక్క నైట్ బిగ్ బాస్ బెడ్ మీద అలా పడుకోవాలని అనిపించింది. అంటే ఒక నైట్ కాదులే, చాలా నైట్స్ పడుకోవచ్చు అక్కడికి వెళ్తే. సో అట్లా అనిపించింది, కానీ అవకాశం వస్తే బాగుంటుంది. సో బిగ్ బాస్ రీతు చౌదరి గారు వస్తున్నారు బిగ్ బాస్ లో అని ఒక టాక్ ఉంది. రీతు చౌదరి గారు వస్తే ఎలా ఉంటుంది అనుకుంటారు? బాగుంటుంది. మామూలుగా బయట కూడా కొద్దిగా మోడర్న్ గా అట్లా ఉంటారు కాబట్టి ఇంకా మనకి ఇంకా ఇంకా ఎక్కువ నేత్రానందం ఇస్తారు. మంచిగా ఉంటుంది. అంటే మనకు తెలిసిందే కదా, ఎప్పుడు ఏదో ఒక లవ్ పెడతారు, ఎవరి మధ్య గొడవలు పెడతారు, లవ్ పెడతారు. అంతా కొద్దిగా క్రియేషన్ ఉంటుంది, కొద్దిగా ఒరిజినాలిటీ కూడా ఉంటుంది. మొత్తానికి లాట్స్ ఆఫ్ ఫన్ అయితే ఉంటుంది. మనం కూడా వాళ్ళని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా తీసుకుని చాలా కనెక్ట్ అయిపోయి ఆ టయానికి అల్లా మనం పనులన్నీ ఆపుకుని టీవీ ముందు కూర్చొని చూడడం, లేదంటే ఆన్లైన్ లో చూడడం. ఈవెన్ మా ఆయన కూడా ఈ రోజు మిస్ అయితే నెక్స్ట్ డేనే చూడడం. సో అలా దానికోసం వేరే పనులు కూడా మానుకోవడం అట్లా. అంటే బిగ్ బాస్ కోసం మీరు ఎప్పుడైనా వేరే పనులు ఏమైనా మానుకున్నారా? అయ్యో చాలా పనులు మానుకున్నా. అవన్నీ నేను కెమెరా ముందు చెప్పాలంటే నాకు చాలా సిగ్గు అవుతుంది. ఎందుకంటే అది వచ్చే టైమింగ్ కూడా అదే కదా. ఎందుకంటే దాంట్లో అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని నైట్ టైం మార్చేశారు కదా. సో అందువల్ల మరి అడల్ట్ కంటెంట్ అంటే నేనే కదా మారిపోయారు. మరి నన్ను తీసుకోకుండా ఎట్లా జరుగుతుంది ఆ షో చెప్పాలి. కానీ నిజంగా ఆ షోలోకి నేను వెళ్ళానంటే బయట ఎంతమంది రచ్చ చేస్తారో, ఏ స్వాతి ఎందుకు వెళ్ళింది అంటారేమో కదా. ఎందుకంటే మరి ఎలాంటి మీకు సపోర్ట్ ఎలా దొరుకుతుంది అనుకుంటారు? ఒకవేళ సపోర్ట్ దొరుకుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు సపోర్ట్ ఎలా దొరుకుతుందంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉంటారు కదా, అంటే ఎక్కువ నా వీడియోస్ చూసే వాళ్ళు, ఎక్కువ వాష్రూమ్ వెళ్ళే వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు కదా. నువ్వు చేయవా సపోర్ట్? నాకు చెప్పు. చేస్తా కదా సపోర్ట్. సో చాలా మంది సపోర్ట్ చేస్తారు అట్లా. అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మరి ఎవరితో బాగా ఆట ఆడాలనుకుంటున్నారు? ఇదా ఏ ఆట? బ్యాట్ బాల్ ఆట? ఏదైనా సరే, ఏదైనా గేమ్ పెడితే ఎవరితో పార్ట్నర్షిప్? నువ్వు నేను వెళ్తే వీ కెన్ డూ బ్యాట్ బాల్ గేమ్. సో అట్లా. ఓకే. సో బిగ్ బాస్ నాగార్జున గారి ప్రోమో సెకండ్ ప్రోమో వచ్చింది కదా, సో లోగో అవన్నీ ఎలా వచ్చింది? మరి పింక్ కలర్ లోగో వచ్చింది, సో ఎలా అనిపించింది? అవును, మనం ఇంతకు ముందు కూడా అనుకున్నాం కదా, గర్ల్స్ కి పింక్ అంటే చాలా ఇష్టం కదా. చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది. మంచి అంటే ప్రతి సీజన్ ఒకదానికంటే ఒకటి ఎక్కువ వ్యూస్ పోతున్నాయి, ఎక్కువ సక్సెస్ పోతుంది. నాగార్జున గారు కూడా చెప్తూ ఉంటారు కదా, సో మనకి ఇంత గణం వచ్చింది. ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం లేదు కాబట్టి మనం ఇంత వ్యూస్ వెళ్ళింది, ఇంత వెళ్ళింది, మీ మీద ఇట్లా మీమ్స్ వస్తున్నాయి, మీ మీద ఇట్లా వస్తున్నప్పుడు దే ఫీల్ సో హ్యాపీ. అట్లా అసలు అవుట్పుట్ ఎట్లా వచ్చింది, మనం ఎలా కనబడ్డాం అని చెప్పేసి. నిజంగా బిగ్ బాస్ లోకి వెళ్ళడం అనేది చాలా అదృష్టం, అది ఎవరికైనా కూడా. ఎందుకంటే మనం ఎంతో మందిని చూస్తున్నాం బిగ్ బాస్ లోకి వెళ్ళకముందు నిజంగా వాళ్ళు ఎవరు కూడా ఎవరికి తెలియదు. బట్ బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. అంటే అటు అమౌంట్ పరంగా కావచ్చు, స్టేటస్ కావచ్చు, ఫేమ్ కావచ్చు, ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో మీరు ఒకవేళ టైటిల్ ఫైనల్ వెళ్తే ఎలా మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుంది? మీ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? నా ఎక్స్ప్రెషన్స్, నా హ్యాపీనెస్ నాకన్నా కూడా బయట ఉండి నాకు ఓటింగ్ వేసి గెలిపించిన వాళ్ళ హ్యాపీనెస్ నిజంగా అది చాలా గ్రేట్ ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ ఈ రోజుకి కూడా ప్రెసెంట్ నాకు అవుట్ సైడ్ ఎక్కువ షూటింగ్స్ లేకపోతే కూడా స్టిల్ ప్రజలు నన్ను ఎక్కువ లవ్ చేస్తున్నారు. బికాస్ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నా వీడియోస్ చూడాలని అనుకుంటున్నారు కాబట్టి. ఇప్పుడు అవుట్ సైడ్ నాకు పెద్దగా షూటింగ్స్ ఏం లేవు, అయినా కూడా జనాలు ఇష్టపడుతున్నారు, లవ్ చేస్తున్నారు. అలాంటిది ఇట్లా ఎక్కువసేపు టీవీలో, అది కూడా ఒక మంచి స్క్రీన్ మా టీవీలో కనిపించినప్పుడు పీపుల్ ఓట్ చేసి గెలిపిస్తారు. అంటే ఇక ఆ లోపల ఏమి వాళ్ళు ఏదైనా ఏమంటే రాజకీయాలు చేయకపోతే. అంటే ఒకవేళ మీరు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయితే సో బయటకు వచ్చి ఆ డబ్బుతో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చెయ్యాలంటే చాలా ఉన్న ఆ అమౌంట్ కూడా సరిపోదు. ఎందుకంటే మనకి ఇక్కడ చాలా మందిని చూస్తే, అంటే నేను ఈ మధ్య కొన్ని హెల్పింగ్ వీడియోస్ చూస్తున్నా. అంటే ఎవరికైనా హెల్ప్ చేయడము, అమౌంట్ పరంగా, వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్, నిజంగా వాళ్ళ కష్టాలను తీర్చడం, అట్లాంటివి చేయాలని నాకు చాలా ఉంది. అంటే ఇది ఫుల్లీ డిఫరెంట్. అసలు నేను చేసే జోనర్ కి దీనికి ఫుల్లీ డిఫరెంట్. కానీ నాకు ఎందుకు మనసు అట్లా అనిపిస్తుంది. బికాస్ ఎందుకంటే అట్లాంటి వీడియోస్ చూసినప్పుడు అనుకోకుండా కళ్ళలో వాటర్ వస్తున్నాయి. మీన్స్ దట్ ఈస్ రియల్. ఆ ఫీలింగ్ మనం బాగా ఫీల్ అవుతున్నాము. కాబట్టి అలాంటివి కూడా చాలానే ఉంది. ఖచ్చితంగా అలాంటివి జరిగితే ఆ అమౌంట్ తోటి ఇట్లాంటి వీడియోస్ చేయాలని ఉంది. అంటే అమ్మా ఇప్పుడు మనకు
చూసుకుంటే లాస్ట్ టైం పెద్ద ముద్ద పెట్టాడు రైతు బిడ్డ అని. అవును అంటే ఆ రైతులకు డబ్బులు ఇస్తా అని పెద్ద ముద్ద, అందరి నోట్లో పెద్ద ముద్ద పెట్టాడు. అలాంటి ముద్ద మీరు ఏం పెట్టారు కదా. మీ అందరికీ తెలుసు కదండి నేను ఎంత మంచిదాన్ని, నేను ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా సమాజ సేవ చేస్తున్నా. మీ అందరికీ తెలుసు కదా, బికాజ్ మీ అందరు నా వీడియోస్ చూస్తున్నారు కదా. కాబట్టి నేను ఎప్పుడు అలా ఎవరైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దాని కొద్ది కూడా నేను తగ్గనియను. అండ్ ఎవరికి ఎటువంటి అన్యాయం చెయ్యను. యూ కెన్ బిలీవ్ మీ బ్లైండ్లీ. కాబట్టి అందరూ నాగార్జున గారికి చెప్పండి నన్ను బిగ్ బాస్ లోకి తీసుకోమని. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.